అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మకర సంక్రాంతి మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా నేను ఈ గత సంవత్సరం నుంచి నేర్చుకున్న కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి అని అయితే అనుకుంటున్నా. మన జీవితం మారాలి అంటే, మనమున్న బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి మన జీవితం ప్రోగ్రెస్ అవ్వాలి అంటే ముందుగా మనం మారాలి, మనం ముందడుగు వేయాలి. ఎవరో మనల్ని ఆదుకుంటారు, ఎవరో వచ్చి మాట్లాడతారు, ఎవరో వచ్చి చేస్తారు అనేదైతే పూర్తిగా అబద్ధం. నీకు కష్టం వచ్చినప్పుడు నీకు నువ్వు తప్ప ఎవ్వరు కూడా నీకు తోడు రారు. నీ కష్టాన్ని ఇంకా వాళ్ళు ఉపయోగించుకుంటారు, దాన్ని డబ్బు రూపంగానో లేకపోతే ఇంకో రూపంగానో మార్చుకోవాలని చూస్తారు తప్ప నిన్ను ఆదుకోవడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా రారు. ఫస్ట్ ముందడుగు అనేది నీతో మొదలవ్వాలి. అప్పుడే నిన్ను చూసి ఇంకొకరు నీకు తోడవుతారు తప్ప నీకంటే ముందు ఎవ్వరు కూడా నీ కోసం సహాయం చేయడానికి ఎవ్వరు రారు. ఇంకో విషయం ఏమిటంటే, ఏదన్నా నీకు నచ్చింది చేయడానికి ఇంకెవరో ఏదో అనుకుంటారేమో, నేను ఇలా చేసి పెడితే నలుగురు చూస్తే ఏమనుకుంటారో నా గురించి, అది ఇది అని ఆలోచించద్దు. అలా ఆలోచించావా నీ జీవితం ఎప్పటికీ నువ్వు చనిపోయే వరకు కూడా అక్కడే ఆగిపోతుంది. దాన్ని దాటి ఎవరేమనుకుంటే నాకేంటి, ఇది నా జీవితం, నేను తప్పు చేయనంత వరకు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అనే నమ్మకం నీకు వచ్చిందా, ఆ రోజు నుంచి నీ కొత్త జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరో ఏదో అనుకుంటారని మాత్రం నీ జీవితాన్ని ఒకే చోట ఆపకు. ఇదే నేను నేర్చుకున్న సత్యం, ఇదే వాస్తవం, ఇదే నిజం. నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోనంత వరకు నీకు ఎవ్వరి హెల్ప్ రాదు. నీకు నువ్వై ముందుగా నిలబడాలి. ఆ రోజే నీ కొత్త జీవితం మొదలవుతుంది.